దేవునికి మహిమ కలుగునుగాక. అందరు గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఈ రాత్రి ఇలా సమకూర్చబడడానికి ప్రభు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి ఆయనకి మహిమ. పరిశుద్ధ ఆత్మతో కలిసి ఈ రాత్రి నేను మీ మధ్యలో పని చేయబోతున్నాను. ప్రభువే మిమ్మల్ని దర్శించునుగాక. ఆమెన్. ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు, ఏలియా కుటుంబానికి, అలాగే ఈ కూడికకు సహకారంగా నిలబడిన స్థానిక సంఘ కాపురులకు, ఈ కూడికలోనికి ఆహ్వానింపబడిన దైవజనులకు, మన మధ్యలో వాయిద్యం వాయిసిన సహోదరులు కూడా దైవజనులకు మీ అందరికీ పరిశుద్ధాభిషేకాగ్ని పరిచర్య అంతటి తరపున సౌండ్ రావట్లేదు ఆడి నుంచి తిరగమంటారట. వందనాలు. ఎడికి చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా దేవుని వాక్యం విన్నపులారా, గడిచిన రాత్రి దైవజనులు సాల్మన్ గారి సంఘం తరపున సంఘ క్షేమాభివృద్ధి కూడిక జరిగింది కనుక రాత్రిపూట ఏ ఆర్భాటం లేదు కనుక కొంత సమయం ఎక్కువ తీసుకున్నాను ఈ కొరకు ప్రార్థన చేయడానికి. ఈ రాత్రి కూడిక అనంతరం ప్రారంభం ఉంది కనుక నేను త్వరగా నా హృదయంలో పెట్టిన మాటలు మీకు తెలియజేస్తాను. నా మాటలు వింటూ జాగ్రత్తగా స్క్రీన్లో కనబడే విషయాలు కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తూ దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి త్వరితంగా ముగించేస్తాను. ఎవరికన్నా ప్రత్యేక ప్రార్థనలు నిన్న రాత్రి కూడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమెన్. కనుక ఈరోజు వాక్యం అయిన తర్వాత మిమ్మల్ని ప్రార్థనలో నడిపించకపోయినా రేపు రాత్రి మీకు స్క్రీన్లో మరొక ఫాంప్లెట్ కనబడుతుంది. క్రీస్తు సువార్త ధ్వనులు అన్యజనులు ఉన్న పుల్లయ్య కాలనీ ప్రాంతంలో మన ఊరిలోనే, ఈ ఊరు గ్రామ క్షేమం కొరకు ఈ 3 రాత్రులను ఏర్పాటు చేసుకొని నేను చాలాసార్లు అనుకునేవాడిని, సర్కస్ వాళ్ళు చూసి సిగ్గు తెచ్చుకునేవాడిని. వాడు బొలే పెట్టేవాడు, ఆ సందులో ఒకసారి పెడతాడు, ఈ సందులో పెడతాడు. వాడికి యాదరేసిన వేరు, ఆడి మార్పులు ఏం చేయడు, అది వేస్తాడు బిట్టు. కానీ జనాలు మాత్రం బలి పోగవుతారు. అరే ఆడి లేక మేము చేయలేకపోతున్నాం కొన్నాం. కానీ నాకు సిక్కింది ఈ 3 రోజులు. మొన్న నిన్న ఆ సందులో పెట్టాం, ఈరోజు ఈ సందులో, రేపు ఆ శివర పోతాం, అటు నుంచి అడ్డే పోతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సహోదరుల హృదయంలో దేవుడు పెట్టిన భారాన్ని బట్టి వందనాలు. సువార్త వినిపించబడాలి, దేవుని వాక్యం ప్రకటించబడాలి. ఈ ఊర్లో నుంచి గోవిందపురానికి మిరపకాయలు కోతకు వచ్చారు. నేను అప్పుడు గోవిందపురం తొల్లిడి దినాలవి. అక్కడ సహవాసంలో జరిగే కోటానికి హాజరయ్యారు. నాగేశ్వరరావు దెయ్యంతో పీడించబడుతుంటే విడుదల పొందాడు. ఆ రోజు ఈ కుటుంబం నాకు పరిచయం. ఈ ఏలియా అన్న వ్యక్తి కూడా కొన్ని రోజుల తర్వాత, నేను పక్క సంఘాలకి వెళ్ళి వాళ్ళతో నేను టచ్ అవును, ఎందుకంటే ఎవరు సేవ డిస్టర్బ్ చేయకూడదు. మా సంఘానికి రండి ఒకసారి, ఈ పిచ్చి మాటలు లేవు. దేవుడు అప్పగించిన ఆత్మల్ని సంపూర్ణతలో నడపడానికే శాతగా సత్వం వేడ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ పక్కన పోయి వాళ్ళని లాక్కొని ఏం చేద్దామని ఎప్పటికీ లెక్క చెప్పాల్సింది చాలా ఉంది. మళ్ళీ ఎక్స్ట్రా లెక్కలు మాకెందుకు, ఈ తెప్పలు మాకెందుకు? ఇక నేను అట్ట టచ్ అవను. అన్నా, నేను నీ విత్తనాన్ని మీ దగ్గరికి వచ్చిన ఆ 2 నెలలు దేవుడు వాక్యంతో నన్ను కట్టాడు. నేను ఎక్కడున్నా నీ విత్తనాన్నే, నాతో మాట్లాడన్నా అంటే ఫోన్ చేస్తే మాట్లాడుతుండేవాళ్ళం. ఈరోజు ఎట్లా మాట్లాడతాం అంటే రోజుకు ఒకసారి మాట్లాడకపోతే రోజు గడవదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీ సేవకులు శ్యామ్ పాస్టర్ గారితోనైనా ఏలియాతోనైనా రోజుకి ఒకసారి నేను మాట్లాడాలి. ఏదో ఒక సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాయి, ఎలా ఉన్నారు ఏం పరిస్థితి అని. ఆ రోజు ఏర్పడిన ఆ సంబంధం నన్ను కొంతకాలం తర్వాత అడిగాను, మా ఊర్లో దేవుని చిత్తం అయితే మీ ద్వారా సంవత్సరం 2 సార్లు అయినా కోటలు పెట్టిన ఆశ నాకు ఉందన్నాను. నేనన్నా, తమ్ముడు ఇప్పుడున్న పరిస్థితులు ఇది మనం పెట్టలేము, ఎందుకంటే సౌండ్ సిస్టమ్ అదికే అన్ని అదికనే కష్టం. కొద్ది రోజులు ఆగు, అన్ని మన సొంతం అయిపోతాయి. అప్పుడు అన్ని మన సొంతంలో ఉంటాయి కనుక ఇక దేనికి అద్దె కట్టే పని లేదు. ప్రశాంతం కోటలు చేసుకుందాం. వచ్చిన వాళ్ళకి ఎవరికైనా భోజనం పెట్టే అవకాశం ఉంటే నీతో పాటు సహకారం లేపుకుందాం. చక్కగా బంధువులు పిలుచుకుంటావో, చుట్టుపక్కల పిలుచుకుంటావో, సేవకులు పిలుచుకుంటావో, నీ ఇష్టం. చక్కగా కోడికని బలపరుచుకుందాం అని చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేసాం. గడిచిన సంవత్సరం సాల్మన్ పాస్టర్ గారితో 2 రోజులు కోటలు పెట్టాం.
ఈ సంవత్సరం నాకైతే ఆలోచన లేదు, కానీ దాన్ని మరల ఎత్తుకొచ్చిండు. అది ఎట్లా మారింది అంటే 2 కాస్త 3 అయినాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గ్రామానికి మొత్తానికి సువార్త ప్రకటించడమే ధ్యేయంగా ఈ 3 దినాలు ఏర్పాటు చేయబడింది. నేను పక్క సంఘాలు డిస్టర్బ్ చేయను. నాకు తెలిసిన సత్యం ఏంటంటే, ఉద్యోగం లేని సంఘాల్లో ఉద్యోగం కొరకు ప్రార్థన చేసి ఉద్యోగపరిచి వాళ్ళని కట్టడం తప్ప, వాళ్ళని మన గంపలో వేసుకునే పిచ్చి తత్వపు ఆలోచనలు అయితే లేవు. ఆ రకమైతే నాకు తెలిసి ఒక 60 సంఘాలు కట్టేవాడిని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గోవిందపురం పరిశ్రమ అంతా ఒక 60 సంఘాలు పడాయి. కానీ ఎక్కడ అభిమానించే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ఆ స్థానిక సంఘ కాపులతో టచింగ్ లో ఉంచడమే నా బాధ్యత. స్థానిక సంఘ కాపులని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ముఖ్యం, మేము కాదు. వాళ్ళ తర్వాతే మేము. అది నేను తీసుకున్న ఒక క్రమం. ఈరోజు ఈ 3 దినాలు గడిచిన రాత్రి చక్కని కూటం జరిగింది. ఈ రోజు రాత్రి, రేపు రాత్రి ప్రశాంతంగా ఉంటా. ఏ విందులు గాని సొందులు గాని ఏమి లేవు. డైరెక్ట్ అటాచ్ టచింగ్ ఇచ్చిపోతా. కనుక ప్రశాంతంగా పాదం చేస్తాడు వచ్చాం, పాదం చేయకుండా ముగించాడు అనుకోని ఫీల్ అవ్వకండి. రేపు మీ కాడ ఉంటా. ఫైనల్ టచ్ మాత్రం మామూలుకూడదు. పరిశుద్ధాత్ముడే పని చేయను గాక. ఆమెన్. హల్లెలూయా. ప్రతి విధమైన బంధకాలు తెగ్గొట్టబడును గాక. ఆమెన్. దేవుడు నా హృదయంలో పెట్టిన భారం ఒకటి, ఏ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం యేసుకు సొంతమగునట్లుగా ఆయన కార్యములు జరుగును గాక. ఆమెన్. దేవుడు నాకు నా హృదయంలో పెట్టిన ఒక నినాదం అని చెప్పొచ్చు. నినాదం, అదొక నినాదం. ఒక రాజకీయ నాయకుడు ఒక నినాదం ఉంటుంది, ఒక విప్లవకారుకు ఒక నినాదం ఉంటుంది. దేవుని బిడ్డగా నాకు ఒక నినాదం ఉంది. నేను అడుగుపెట్టిన ప్రాంతాలు యేసుకు సొంతం అవ్వాలి. ఆమెన్. ఏ సంఘంలోకి వెళ్ళినా ఆ సంఘంలో నూతన ఆత్మల పంట చేరాలి. మేము ఆ సంఘాలకి ప్రయోజనకరంగా ఉన్నప్పుడు, ఈరోజు మిగతా సేవకులను పిలుచుకోవాలంటే భయపడిపోయే రోజులు వచ్చేసినాయి. అటువంటి గందరగోళ పరిస్థితులు అయిపోయింది. మీకు తెలియదు కాదు, నేను విమర్శించలేదు. కానీ మేము ఎలా ఉండాలంటే, ఏ సంఘానికి వెళ్ళినా ఆ సంఘానికి మా ద్వారా నూతన ఆత్మలు చేర్చబడి పిల్లబడిన సేవకుడు ఆనందిస్తే చక్కగా సంఘం అభివృద్ధిలోకి వస్తుంది. మేము వెళ్ళినడికి ఆడకల్లా ఖాళీ అవుతూ చిని అనుకోండి, అయ్యో ఆయన పిలిస్తే ఖాళీ అయిపోతాయి బాబు, ఇంకా అందనాలు అనే పరిస్థితులు వస్తాయి. అది క్రమం కాదు, దైవిక విధానం కాదు. మనం లెక్క చెప్పవలసిన వారిగా పని చేయాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ 3 రోజులు నేను ఉంటా గనక నేనంటాను, ఏమో ఈ ఊరికి తరచుగా నేను రావడానికి ప్రభు ద్వారాలు తెరిచాడు. నేను ఈ ఊరికి రుణస్తునై ఉన్నానేమో, రుణం తీర్చుకునే భాగ్యం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రుణం తీర్చుకోవడానికి నేను వచ్చా. దేవుని కార్యములు నిత్యముగా జరుగును గాక. ఒక పల్లవి చరణం పాడుతా, నాతో కలిసి పాడు. మీరు అందరు చక్క పాటగాళ్ళు, మనకు పాడటం రాదు. మనం పాడితే ఈగల దోమలు వస్తాయి, మీరు పాడితే అభిషేకం దిగుద్ది. మనకు అంత లేదు. కానీ మీరు కలిసి పాడారనుకోండి, ఆత్మకార్యం జరుగుద్ది. ఆమెన్. ఇది స్తుతి కూడిక, కుటుంబ ఆశీర్వాద కూడిక గనక కృతజ్ఞత పూర్వకంగా ప్రభు నా హృదయంలో పెట్టి ఒక పాట నేను మీకు పాడే ఉంటాను. అయితే మరొకసారి సందర్భాన్ని బట్టి ఒక పల్లవి చరణం పాడుతాను. వందనాలయా వందనాలయా గతకాలం కాచినావు వందనాలయా 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 గతకాలం కాచినావు వందనాలయా 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 గతకాలం కాచినావు వందనాలయా స్తోత్రాలయ్యా స్తుతి స్తోత్రాలయ్యా నా స్థితిని మార్చినావు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తుతి స్తోత్రాలయ్యా అందరూ మా స్థితిని కలిసి పాడదాం. స్తోత్రాలయ్యా వందనాలయా వందనాలయా గతకాలం కాచినావు వందనాలయా 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 గతకాలం కాచినావు వందనాలయా
దేవుని ఆత్మ సన్నిధిని అనుభవిస్తూ. థ్యాంక్ యూ హోలీ లార్డ్. గ్లోరీ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రమయ్యా. చప్పట్లు కొడుతూ ఆదుకున్నా ఎబినేజరా, తోడు నిలచిన యెహోవా షమ్మా. ఆదుకున్నా ఎబినేజరా, తోడు నిలచిన యెహోవా షమ్మా. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా, నీకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా, నీకే మహిమ. వందనాలయా, వందనాలయా, గతకాలం కాచినావు. వందనాలయా, 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 గతకాలం కాచినావు. వందనాలయా. హల్లెలూయా. ఏలియాను ప్రేమించి ఇచ్చిన బిడ్డల్లో మూడవ కుమార్తె ద్రాక్షవల్లి అనుకుంటా. ఈ రోజు జన్మదిన సందర్భంగా ఆశ్చర్యం ఏంటంటే మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు కూడా ఈ రోజే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్త, కొద్ది సమయం దేవుని వాక్యం విందాం. చూడండి, సామెతల పుస్తకం 22వ అధ్యాయం 6వ వచన భాగాన్ని చదవండి. బాలుడు నడవవలసిన త్రోవను, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దానిలో నుంచి తొలగిపోడు. జాగ్రత్తనండి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము. దేవుడు అన్నాడు, మీ పిల్లలకి కొన్ని విషయాలు నేర్పాలి. అన్ని నేర్పుతున్నాం. రే, పని చేయడం నేర్చుకోవాలరా. పలుగుబట్టు, కత్తిబట్టు, నీకు చూపిస్తా నేను. సోమరోళ్ళ తిరుగుతావా? పనికి మళ్ళీ ఉంటావా? పని నేర్చుకో. ముద్దోళ్ళలాగా ఉంటావా అని తండ్రి పిల్లగాడికి పని నేర్పుతాడు. అమ్మాయి కొండగడుగు, ఇల్లుడు అంటే నేర్చుకోవా? ఆడపిల్లవు గాని ఏడపిల్లవ కాదుగా. అబ్బో డైలాగ్. ఆడపిల్లవే గాని ఏడపిల్లవ కాదుగా. నేర్చుకో. మీ అత్తోళ్ళింటికి మేము వచ్చేస్తామేంది? చేసుకో. నీ సావేది నువ్వు చావాలా. అన్ని నేర్పిస్తా తల్లి. పిల్లలకి వయసు మీద రాకమునిపే కొంతమంది ఏమి నేర్పిస్తున్నారో తెలుసా? డాడీ, నేనేం చేయాలనుకుంటున్నానంటే బండి నేర్చుకోవాలనుకున్నాను. కొడుక నేర్చుకోరా, అంతకంటే ఏముందిరా అబ్బాయి, అదే కావాలరా అబ్బాయి. చూడు నేర్చుకున్నాడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. Daddy bought a donkey, donkey died, daddy cried, inky pinky ponky, inky pinky ponky. జాగ్రత్త చూడండి. Daddy cried, inky pinky ponky, inky pinky. అది పరిస్థితి. ఏం నేర్పుతున్న పిల్లలకి మనం? బండి నేర్చుకోరా అబ్బాయి, బండి నేర్చుకో. దేనికి? ఇట్లా బలాదూరు చేయడానిక? దేనికి నీ బండి నేర్పేది? పిల్లలకి మనం ఏం నేర్పాలండి? పిల్లలకి ఏం నేర్పుతున్నావు? బూతులా నువ్వు నేర్పేది? ఈరోజు క్రైస్తవ పాలెల్లో పెద్ద అయినప్పుడు వాడు మాట వినకుండా చెలరేగి తాగి గందరగోళం చేస్తుంటే ఇంట్లో గడగడ గడగడలాడుతా ఈ సైతన్గాడు తినని అత్తడని అడుగుతున్నావే. క్రైస్తవ పాలు ఇదే గోల కదండి.
ఆదివారం వస్తే ఎంజాయ్. 6 రోజులు కష్టపడతాడయ్యా, 7వ రోజు వేస్తాడు. ఇక నల్ల కవరు, ఈ కవరు, ఆ కవరు, చిన్న మొక్క, పెద్ద మొక్క, ఆ మొక్క, ఈ మొక్క, అన్ని మొక్కలేసి నాకడమే. ఈరోజు సిగ్గు తెచ్చుకోవాలి మనం, దేవుని పిల్లలు మనం. అన్య జనుల్లో కానరాని కొన్ని పోకళ్ళు క్రైస్తవ పాలనలో కనబడుతున్నాయి. ఒక దైవజనుడికి ఆక్రందంతో చెబుతున్నాను, నీ పిల్లల్ని అలా పెంచకూడదు. నువ్వు ఆ పెంపకం మనం ఇవ్వకూడదు. ఏమి నేర్పుతున్నాం పిల్లలకి? ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. మా అమ్మాయి ఫోన్ లేకపోతే అంకులు అన్నం ముట్టుకోదు తెలుసా, అందుకనే మా పిల్లోడు ఫోన్ ఇస్తే ఆడాడు గట్టయ్యాడు. చూడండి, వాడు చేసే పని చూడండి. అది ఆడు పని. నిద్దట్లో కూడా ఫోన్ నేర్పుతుంది. ఇక అది ఏం నేర్పుతున్నావు? సందమావ కథలు బాబా చూడు. ఇవన్నీ మనం గ్రహింపులోనికి రావాలి. నిజమండి, డబ్బుల్లో బాగా సంపన్నులుగా తేలుతున్న వాళ్ళ పిల్లలు ఫోన్లు ఇవ్వట్లే. తినడానికి తిండి లేదు, మీసాల సంపంగా నువ్వు నన్ను డైలాగులు వేస్తామే. ఆ డైలాగులు ఏడుతున్నాం మనమేమో. కొడుగా తీసుకోరా ఫోను. మన కాలనీలో ఎవడు వాడిని ఫోన్ నువ్వు వాడాలా? నువ్వు వాడిన ఫోన్ ఇంకోటి వాడితే దాన్ని మార్చేయి. ఆడు కొన్న బండి, నువ్వు కొన్న బండి ఇంకోటి కొన్నాడా, దాన్ని మార్చేయి. నిన్ను మార్చేస్తాడు ఆడు తర్వాత. ఇక మా బాధ ఏం తెలుసా, మా మీద పడేడతారు వీళ్ళు. అయ్యా ఆడు మాట అంటలేదయ్యా, ఆడు మాట అంటలేదండి. ఆడంటాడు మాట, ఆడు నీ మాట అంటూ మా మాట అంటూ. వాడు అనిమల్ అవుతాడు, మృగం అట. ఈ మధ్యకాలంలో ఏవో పిచ్చి సినిమాలు చూసి మృగాల్లాగా మారుతున్నారు వీళ్ళు. మృగం అంట, రక్తపాతం అంట. ఇంకేం చెప్పాలి సార్ వీళ్ళకి? వేదంతో చెబుతున్నాను, దేవుడు చెబుతున్నాడు, బాడును నడవలసిన త్రోవను వారికి నేర్పు. మనమేమంటే తెలుసా, చిన్నపిల్లలకి ఏమొచ్చు? వాళ్ళకి చిన్న వయసులో నీకేమైనా వచ్చిందా? ఊరుకోలే అమ్మా, వాడిని కథమయ్యత్తావు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పిల్లల్లోనట్ట పుట్టుకతోని మీరు చూడండి, కీర్తనల పుస్తకం 58వ అధ్యాయం 3వ వచనం. 58వ అధ్యాయం 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతారట. పుట్టుక తోడనేనట భక్తిహీనుల్లో విపరీతమైన బుద్ధి పుట్టుతాట. చిన్న పిల్లోడికి మాట చెప్పగలుగుతున్నామండి. తెల్లారితే బజార్లో పిల్లలు తిరుగుతుంటారు, ఏంటంటే చెప్పొచ్చేవారు పోవయ్యా. ఎవరితో అంటుంది మాట? వాడి వయసు ఎంత, వాడు చెప్పే డైలాగ్ ఎంత అండి? క్రైస్తవ పాలనలో బాధ. నేను కూడా క్రైస్తవ పాలనలో సేవ చేస్తాను. నేను ఒక అన్యకుడిని బయటపడ్డా. మా నాన్న ప్రార్థనకి వెళ్తే పాడవుతారా కొడుక అని దండం పెట్టి ఏడ్చాడు. మా నాన్న ఒక రాజకీయ నాయకుడు, మా గ్రామానికి ఒక పెద్ద దిక్కు. అరే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకు నీకు తెలియదురా, నీకు దండం పెడతా, చదువుకోరా, నీకేం తక్కువ చేశారు ఏడితే. నానా ప్రార్థనకి వెళ్ళకపోతే నేను పాడైపోతాను. మా నాన్న ఏడుతాడు, అరే ప్రార్థనకి పోతే పాడవుతారని. నా ఏడుపు ప్రార్థనకి వెళ్ళకపోతే పాడైపోతానని. ప్రార్థనలో విలువ నాకు అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా. మన పిల్లలకి ఏం నేర్పుతుంది? పండగలు వస్తే చూడండి, అదిగో అట్టుంటుంది. మరి పండగ వస్తేట ఈ స్టేజ్ ప్రాబ్లం అయింది మాకు. చైతన్య గారు కూర్చున్నాడు కదా అమ్మ, అదిగో చూడు కిస్మిస్ పాటలు అంటే ఆ ఊళ్ళేవేగా. ఇక అట్ట వెయ్యాలి మా పిల్లలు. పండగ వస్తే సోకులు నేర్పుతాం, జడల బరిలాగా వదిలిపెట్టేస్తాం పిల్లల్ని. ఈ మధ్యన పండగలు వస్తే కిస్మిస్లు కానీ పాతను కానీ జడలు వేసుకోవట్లే అక్కలో వదిలేస్తున్నారు. ఇక ఫ్యాషన్ అసలు ఎంత ఘోరం అండి. క్రైస్తవ్యంలో ఉన్న విలువను గ్రహించని స్థితులు కదా మరి. నేనంటాను, ఈ రోజు ఈ ఉపదేశం నీకు అర్థం కాకపోతే ఎప్పటికే ఏడుతున్నావు. నీ పిల్లలే నీకు పోటుగా మారారు, నీ పిల్లలే నీ కంటికి కారంగా మారారు, నీ పిల్లలే నీ జీవితంలో
అసలు శత్రువుగా మారిపోయారు. ఈరోజు కొంతమంది అడగండి, నీ బద్ధ శత్రువు ఎవరంటే మా నాన్న అన్నాడు చూస్తాడు. ఎందుకు రాయ్యా అంటే వాడు చిన్నప్పుడు ఏ దడితే ఇచ్చావు, ఎలా పడిచాడు లేపే అలా పెంచేవాడిని. వాడు పెద్ద అయిన తర్వాత అడిగింది ఇవ్వకపోతే నువ్వే వాడికి శత్రువు. కొంతమంది తల్లిదండ్రుల మీద ఎగబడి కొట్టుకుంటున్నారండి. ఎందుకు? నేర్పాల్సింది నేరకపోతే ఎలా ఉంటుందో తెలుసా? చూపిస్తాను రండి ఒక చిన్న క్లిప్పు. అత్త కోళ్ళు అసలు మామూలు లేదండి. మధ్యలో ఎవడు దూరిన అవకాశమే లేదు. చూడండి, మా షట్టర్ యాంటీని వేస్తుంది. అదిగో 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 అది ఏం చెప్పాలి వీళ్ళకి? చూసారా ఎట్టుంది ఆ వ్యవహారం? నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న కథలు ఇవి. ఇవే కదా పరిస్థితులు. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. కోడలు అత్తను రెక్కి పడేసిందట. ఎందుకు? కందాల కాండలు వేసి టీ పెట్టమన్నందుకు. మా అమ్మే లేపలే నన్ను పొద్దుత్తమని లేపుతావే నువ్వు, నా సంగతి చూపిస్తానని చెప్పేసి ఒక రోజున యాంటీ మీద ఎగబడింది అంతే. ఎందుకయ్యా అంటే ఏదో తిప్పలు పడి టీ పెట్టింది. నీ మొహం లేకుంది మరి అత్త. మరి ఎట్టలే వేసిందని చెప్పేసి సర్లే అమ్మా కొంచెం జాగ్రత్త చేయని చెప్పలే, నీ మొహం లేకుంది. అసలు ఎప్పటికే నాకు నచ్చకపోయినా చేశానని చెప్పి ఈ పిల్ల రగిలిపోతుంది. అంతలో ఆ మంట రేజ్ చేసిన అత్త. ఇక చూసుకో అక్కడే సాఫ్ దొర్లాడుతున్నారు ఇద్దరు. బొట్టకోడు పుంజులా కొట్టేసుకున్నారు ఇద్దరు. ఎవడు తీర్పు చెప్పాలి వీళ్ళకి? ఏమండి, పక్కింటోడు గొడవకొస్తే సమాధానం చెబుతారు. అరే ఎవరుగా ఇంట్లో తాగాదైతే ఎవడు మాట్లాడలేడు తెలుసా మీకు? అసలు వల్ల కాదండి. నాకు వీడియో క్లిప్ మిస్ అయింది. కన్న కొడుకు తల్లిని ఇసిరిసిరి బంతిని తంటున్నాడు అంతే. బంతిని తంటున్నాడండి. ఎంత ఘోరం అంటే. ఎందుకు ఈ పరిస్థితి తెలుసా? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమని దేవుడు చెప్పాడు. మనం నేర్పట్లేదండి. ఏమి నేర్పాలి పిల్లలకి? ఏమి నేర్పితే పిల్లలు ప్రయోజకులు అవుతారో దేవుడు ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు. అమ్మా అయ్యా దండం పెట్టి చెప్తున్నాను, దేవుడితో మాట్లాడుతున్నాడు విను. దేవుని ఆలోచన విను. ఇప్పటికే ఏడుతున్నావు, ఇప్పటికే చేజారిపోయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా అవకాశం ఉంది. నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తపడి ఏడ్చావా, ప్రభా నా పొరపాటే, నా బలహీనతే, వాడిని అతిక్రమంలోకి నెట్టింది నేనే, వాడు ప్రోత్సహించింది నేనే, ఆ అమ్మాయిని ప్రోత్సహించింది నేనే, ప్రభా నన్ను క్షమించని ఏడువో, నీ పిల్లలను దేవుడు పట్టుకుంటాడు అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిష్కారం అదొకటే. నువ్వు పంచాయతీ పెట్టిన తీరదు పరిష్కారం, పోలీస్ స్టేషన్ తిరిగిన తీరదు పరిష్కారం. ఈరోజు కన్న కొడుకు తండ్రి మీద కేసు పెడుతున్నాడు. ఎంత దిగజారుతుందని సొసైటీ. తండ్రి ప్రేమ అర్థమైందా కొడుక్కి? తండ్రి ప్రేమ అర్థమైందండి. చిన్నప్పుడు అల్లారు ముద్దుగా మనకు తెలుసా బాధ. నేను నా పిల్లల్ని ఎలా చూస్తున్నానో నేను అనుకుంటా మా నాన్న కూడా అటు చూసి ఉంటాడుగా, దానికంటే బాగా చూసి ఉంటాడుగా. ప్రేమ కలుగుతుంది. పిల్లల కోసం మనం పోస్తుంటాం అండి. ఇంట్లో కూర సరి తక్కువ ఉంది, పిల్లలు పెట్టలే అని మనం ఏదో సారు పోసుకొని తింటాం, మజిలు తాగి పడుకుంటాం. దేనికి తిప్పలు? పిల్లలు ప్రయోజకులు అవ్వాలనే కదా. వాళ్ళు ఎదిగిన తర్వాత ఎలా మారుతున్నారంటే వాళ్ళు సర్పాలుగా మారుతున్నారు, కాటు వేస్తున్నారు. అందుకని ఒక ఆమె పాడుతుంది, ఏం తెలుసా? నిజంగా ఆమె పాడిన పాట పొరపాటేవా కానీ వాస్తవం అనిపించింది. సతీష్ కుమార్ గారు రాసిన పాట. కొడుకా కొడుకా కన్న కొడుకా. ఆమె ఏం పాడుతుంది సార్? కుక్క కుక్క కన్న కుక్క ఉన్న ఒక్కడివి తుమ్ములు సావా. కుక్క కుక్క కన్న కుక్క ఉన్న ఒక్కడివి తుమ్ములు సావా. కోడలు వచ్చింది, సర్పం వచ్చిందిరా, తల్లి కొడుకును వేరు చేసిందిరా. కోడలు వచ్చింది,
సర్పమొచ్చిందిరా, తండ్రి కొడుకును వేరు చేసిందిరా. కుక్క కుక్క. నేను అనుకున్నా నువ్వు తెలియపడినట్టుగా ఉందిలే, ఆడు కుక్కలేగానే ఉన్నాడేమో. ఆమెకు అర్థం చదువు లేదండి పాపం, సో పాట పాడుతుంది ఆమె. ఈరోజు హృదయంలో వేదన, పిల్లలు చేతికొచ్చిన తర్వాత ప్రయోజకులుగా కనబడిపోద్ది బాధ. మా నాన్న ఏడ్చాడే, సేవకి వెళ్తే ఏమొస్తారా నీకు, అరే జోలు తగిలించుకుని ఊరి మీద తిరుగుతావా, చదువుకోరా. మా వాళ్ళు వచ్చి, అరే అసలు ఏంది సీనా, ఏంది పరిస్థితి. దేవుడు సేవకులు ఇస్తున్నాడు. మాకులే కార్ల మీద తిరుగుతావా, మా అమ్మాయిని కార్ల మీద తిప్పుతావా. అప్పుడు నేను రాసిన ఒక సూక్తు, జేబులో కాసుండి గుండెల్లో యేసు లేకపోతే నువ్వు దాసువే. జేబులో కాసుండి గుండెల్లో యేసు లేకపోతే నువ్వు దాసువే. జేబులో కాసు లేకపోయినా గుండెల్లో యేసుంటే నువ్వు బాసువే. అర్థం కాలే కొట్టు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. యేసులో ఉన్న గొప్పతనం అది. క్రైస్తవ్యంలో ఏ పీకుడు లేదండి. నేను ఎవనొస్తుంటా అంటే అసలు ఏ పీకుడు లేదు. కొంతమంది దుప్పటి ముసుకేసి రాత్రి, హలో ఏందట్టు మాట్లాడుతున్నావు, జ్వరమా? కాదు అయ్యా, మా అమ్మ ఇంకా నిద్రపోలే, ఎక్కడ దుప్పటి తన్ని పెట్టి మాట్లాడుతున్నా. అబ్బో ఫోను ఎవడికి, ప్రియుడికి ఫోన్ చేసింది సెట్రా. మనం అనుకోండి, మా పిల్ల ఎంత బంగారమో, టయానికి బొబ్బు ఉంది తల్లి, నా బుజ్జ, నా కన్య, నా చిట్టే, నా వండే, అసలు నా కొండే, నా రింగే, ఎవరు అసలు నా పిల్ల చూడే. అసలు ఏ చెప్పు నీకు తెలిస్తే ఆడకాడికే కిరోసిన్ పోసుకొని తగలు పెట్టుకుంటావు. ఎవడు ఆపి నేను చచ్చిపోతావా. ఇటువంటి పరిస్థితులు ఏడుస్తున్నాయి కుటుంబాల్లో. ఒకడు ఒక అమ్మాయికి SMS పెట్టాడు, గుండె పగిలేలా ప్రేమించమంటావా, పగిలిన గుండెతో ప్రేమించమంటావా అని. వాడు అనుకున్నాడు, ఈ డైలాగ్ దెబ్బ కరిగిపోయి అసలు ఈ పిల్ల నా వైపు అస్సలు వచ్చేది సర్దుకొని అనుకోండి, గుండె పగిలేలా ప్రేమించమంటావా, పగిలిన గుండెతో ప్రేమించమంటావా అని. పొద్దున్నే ట్రింగ్ ట్రింగ్ అని వీడికి కూడా SMS వచ్చింది. అయ్యి బాబా ఆ పిల్ల అనుకుంటాని ఈడు శుభ్రంగా స్నానం చేసి సెంటు కొట్టుకొని పౌడర్ కొట్టి పిలుగొళ్ళే తయారై అసలు ఇటు దండం పెడతాడు. అసలు ఆ పిల్ల నాకే దక్కాలని ఓపెన్ చేస్తే ఏమో తెలుసా, చెప్పు తెగేలా కొట్టమంటావా, తెగిన చెప్పుతో కొట్టమంటావా. డైలాగ్ ఆధారలే. అసలు ఆ దెబ్బతో ఆ పిల్లని చూస్తాడా, ఆడి గుండెలు సరిపోతాయా, ఈ ఆడ బాదుద్దని ఆ దరిదాపులు కూడా రాడు. అట్టా తయారవుతారు మన పిల్లలు వాక్యంలో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో నిలబడితే సమయోచితమైన జ్ఞానం దేవుడిస్తాడు. అంతేగాని ఆడు నా కోసం చచ్చిపోతాడంటే, అసలు చూడు సినిమా కథలు చెప్పుది పిల్ల. ఆడు నా కోసమే పుట్టాడంటే, నా కొండ ఆడు నాకు చచ్చిపోతాడంట. ఓ అట్నే పో. ఆడు సిగరెట్లు కాల్చి కాలుతుంటే, బ్లేడ్ తో కాస్తుంటే అమ్మా అయ్యా అన్నప్పుడు తల్లిదండ్రులు నిన్ను విడిపించలేరుగా, నీ జీవితాన్ని కట్టలేరుగా, చేతులారా పాడు చేసుకున్నావుగా. అమ్మా యవన పిల్లలు దండం పెట్టి చెబుతున్నా, జ్ఞానం కలిగి నడవండి. అజ్ఞానంగా నడిచే రోజులు కదివి. ఇవి చెడ్డ దినాలు, దుర్దినాలు, అపాయకరమైన రోజులు. ఎలా నడవాలి? సమయోచితమైన జ్ఞానం కలిగి నడవాలి. అలా నడవాలంటే బాలుడు నడవలసిన త్రోవ వాడు నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకోవాల్సిందే. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పిల్లలకి మనం ఏం నేర్పాలో ఒక 2 విషయాలు చెప్తాను. ఎఫెసీ 6:4 చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక వారిని పెంచండి. ఈ మాట నాకు బోధించిన విషయం తెలిస్తే పిల్లలకి క్రమాన్ని నేర్పాలి. ఏమి నేర్పాలి? క్రమాన్ని నేర్పాలి. రే మీ తాత వచ్చాడు, లాగరా లుంగి, 2 డైలాగులో ఈట మాట్లాడితే ఆడేమాట తెలుసా, వాడు ఒక స్థాయికి వచ్చి వాడికి నా మాట నేనే అన్నా ఏంటి, బైబిల్లో ఒకడు అట్టగా అన్నాడు, ఇంట్లో లేడాడు, ఊర్లో లేడాడు,
బట్టలు వేసుకోవట్లే, సింపుకుంటున్నాడు, ఎటు పడితే పోతున్నాడు. ఆడి పేరే శానా. ఎవరు? దెయ్యాలు పెట్టేవాడు చెప్పే డైలాగ్ అది. వీళ్ళు సినిమా డైలాగ్ తెగ ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు కుర్రోళ్ళు. నా మాట నేనే అన్నో అంటే నీ మాట నువ్వు వినవా అంటే నీకు ఖచ్చితంగా శానా పట్టింది. ఏం పట్టింది? నీకు దెయ్యం వదలాలరా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దెయ్యం పట్టిన డైలాగులు ఇవి. ఒక ఆట ఎక్కితే ఆడు వేసాడు పాట, సత్యే గొడవలేదు, సత్య గొడవలు. నీ దండం పెడతా, మమ్మల్ని సంపుతావేంద్రా సామె, అది ఆపరా అయ్యా అంటే, అన్నా ఏందన్న అట్ట అంటావు అంటే, అయ్యా పాస్టర్ గారిని తలపొడతాను నీకు తెగమంటావు అంటే, వద్దులే పెద్ద ఇక తగులుకోండి, సత్య గొడవలేదు, సత్య గొడవలేదు, సత్య గొడవలేదు అట్ట అడిగి. నీ గొడవ లేదా లేకపోతే గొడవలు తెస్తావా సచ్చి? అర్థం కావండి చేస్తాడు వ్యవహారం. చాలా విచిత్రం. పిల్లలకి క్రమం నేర్పాలి. ఏమి నేర్పాలి? క్రమం నేర్పండి. మీకు ఒక చక్కని మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. అందుబాటులో సేవకుడు ఉన్నాడు. సండే స్కూల్ ఉందా? సండే స్కూల్ ఉందా? అంతా మండే స్కూలే. చిన్న పిల్లలు సండే స్కూల్లో నారుమడి వేస్తారా? ఎందుకు వేస్తే నారుమడి ఉండాలి. సండే స్కూల్ నారుమడి లాంటిది. సండే స్కూల్ పిల్లల్ని పంపండి, అంతేగాని కిస్మిస్కి అయితే అయ్యగారు మా పిల్లల్ని ఎత్తవా, ఎక్కడికి వెయ్యాలా, ఏంటి వెయ్యాలా, ఎందుకు మా పిల్లకడ ఓ ఊగిసలాడుతుంది ఇంట్లో, అసలు మామూలు కాదు ఎత్తలే, ఇటు ఎత్తుండే అట్టు చేస్తుంది. అబ్బా ఆ పండగకైతే మా దుంప దించి కంపకెత్తారండి. కిస్మిస్ లో డ్రామాలు అంటాడు, అన్ని డబల్ మీన్ డైలాగులు, కిస్మిస్ లో డాన్స్ అంటాడు. నిన్న అక్కడ స్టేజ్ ఎత్తే పిల్లలు అసలు ఏంటది, నా బతుకు అసలు ఏమి ఆడుతున్నారండి అసలు. వారి అయ్యా అసలు ఆ పాట ఏంది ఇటు చెప్తే, నా బతుకు ఇంతేనని చింతాపాడు సుంటి నా అబ్బో నీ ఊపిడేందిరా పాటకే. అయ్య నాయనో ఇయ్యా ఆ పండగలైపోతే లేవుడు చక్కెర ఏటోళ్ళు అటు పోవడమే. మేము ఎత్తుక్కోవాలి బరిగొడ్లు ఎత్తినట్టు. ఎటు పోతాయో అర్థం కాదు. అమ్మా సండే స్కూల్ పంపండి, క్రమం నేర్పండి పిల్లలకి. క్రమం నేర్పండి. దేవుడు ఒక తల్లిదండ్రులు ప్రార్థన విని బిడ్డనిచ్చాడు, వరపుత్రుడు. కానీ అతడు ఒక నసపుత్రుడిగా మారాడు. వరపుత్రుడే, ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి దేవుడు ఇస్తే వరపుత్రుడే. వరాలయ్యా ఎన్ని ప్రార్థనలు చేసి పుట్టాడో. అసలు ఆడు చర్చికి వస్తేగా టీవీని కాలుకు తండుకొని, అరే అయ్యా దండ పెడతారా పాచకాలు, నువ్వు ప్రార్థన చేసుకో అయ్యా. ఆడు ప్రార్థన చేస్తే పుట్టాడయ్యా, ఆడు మాట్లాడలేదయ్యా. ఆడు ఎంత వయసు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు నువ్వు చేసుకో అన్నాడంటే 20 సంవత్సరాలు నేను ఏస్తాడుక. అంతేగా జరిగేది. క్రైస్తవ పాలన ఏ జరుగుతున్నాయి? తల్లిదండ్రులు జ్ఞానం కలిగి నడవండి. పిల్లలు పాడైపోతున్నారు. బాధ. చిన్న పిల్లలకి మనం దేవుని మాట చెప్పలేకపోతున్నాం అండి. ఆదివారం పూట ఇంటిల్ల పాది మీరు వస్తే చర్చి సరిపోద్దా? టెంట్ వేసుకోవాలండి. పండగ పూట జరుగు నా శరణాలతో జరుగు. ఇక పండగకి వచ్చింది అక్కయ్య పిల్లల్ని జల్లల్ని చూసుకుని మోసలి మొత్తం అందరిని వేసుకుని వచ్చి ఏకిపాడి అతను పాస్టర్ అయింది. పాటేయి మా గుడ్లు పాటేసేది బాబు, నీకు ఇదే గోల, రావడం లేటు, ఇక అంత తొందరే. మా ప్రాణాలు తోడేస్తున్నా కూడా నిజంగా మోషే గారికి ఇచ్చిన సహనం, అసలు సహనవంతుడు ఆయన అన్నాడు. ఆయన మాకు అర్రాకొరా. ఇక మాది ఎట్లుంటదంటే ఈ ఏకి పాకం వేయడమే. పాస్టర్ గారు కూడా కోపం మొత్తం, మరి మేము కూడా మనుషులేం అమ్మ, మేము ఉప్పు కారం తింటున్నాగా. అమ్మ ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తినాలే పాస్టర్ అయ్యా, మరి ఉప్పు పెట్టేది నువ్వేగా, నీకు పెట్టద్దు, నీకు తుప్పుబాటు నీకు పెట్టాలిగా, నువ్వు మాట వింటావా? విచిత్రం. బైబిల్లో భక్తుడు అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. మనం ఏమంటాం? నేను మా ఇంటి వారును వినుగొండ సెంటర్కి పోయేదాం. మీకు వందనాలమ్మా, ఇక ఎంతకు మించిన భక్తి ఏమీ లేదా? మేము మా ఇంటి వారును తిరణాలకి పోయేదాము. మేము మా ఇంటి వరకు ఎడపోతాం, అంటే పోతాం అంతే. అక్కడ మాత్రం అందరినీ వేసుకొని పోతాం. కుటుంబ భోజనాలు చెప్తే అంటే కుటుంబ భోజనాలు చెప్తామా? ఒక్కడు మిస్ అయినోడు క్యారేజ్ వచ్చేది ఆడికి ఏ పోదు నిన్ను వేస్తా అన్నట్టు ఏ చేత కూరుకునే పల్లె. మరి చర్చికి తేవచ్చు కదా, మట్ట చర్చికి రావచ్చుగా. మనందరం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమే కదండి. ఆ బయట ఉన్న వాళ్ళకైతే తెలియదు కనుక మొత్తుకుంటాం, అయ్యా రండి అయ్యా, బ్రతుములు ఆడుతాం. మిమ్మల్ని బతుములాడే పని లేదు, ఏకిపడేయడమే.
బతుకులాడేది వాళ్ళండి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు అబ్బాయి ఇడ్లీలు పెడతానన్నాడు ఆయన. అంతే కాదు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు బిర్యానీ పెడతానన్నాడు ఆయన. అంతే కదా, దానికే వచ్చేది. ఏమిస్తానన్నాడు? విశ్రాంతి ఇస్తానన్నాడు, నెమ్మది ఇస్తానన్నాడు, సమాధానం ఇస్తానన్నాడు. దేవుని వాక్యంలో చాలా చక్కగా అంటాడు భక్తుడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఆమేన్. మీరు ఎవరినైనా సేవించుకోండి, మేము మాత్రం దేవుణ్ణి ఆరాధిస్తాం. నేనును నా ఇంటి వారును ఖచ్చితంగా కుటుంబాలుగా ఇశ్రాయేలు ప్రజలు ఒక్క డెక్క విడవబడకుండా ఐగుప్తును విడిచినట్లుగా మన కుటుంబాలు కూడా ఒక్క డెక్క విడబడకుండా దేవుని మందిరంలో కనబడును గాక. కొడుగడిగా త్యాగాలి కట్లు, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క డెక్క విడబడకుండా ఇశ్రాయేలు ఎలాగైతే ఐగుప్తును విడిచారో అలాగే ఒక్కరు కూడా ఇంట్లో మిగలకుండా అందరూ, ముసలి ముతక, అక్క చెల్లి, అన్న తమ్ముడు, అందరూ ఒకేసారిగా బయలుదేరి, ఎంత సంతోషంగా ఉంటుందండి కుటుంబం అంతా బయలుదేరి. మరి ఈ ప్రాంతాలు నేను చూడలే. అక్క ఏమో ఎగబడి వచ్చేస్తుంటుందా, మనోడే లింగి వేసుకుని ఇట్లా వస్తుంటాడు, కోటంగా లేదన్నట్టు. మా ఏళ్ళు అట్ట కాదు, నిజం. అన్ని ప్రాంతాలు కదా, భలే వస్తారండి, చక్కగా బైబిల్ పట్టుకొని బయలుదేరి వస్తారు. వాళ్ళని చూస్తే అంత సంతోషం అనిపిస్తుందో. దేవుని నమ్ముకున్న కుటుంబం అందరూ ఒకసారి రారు, మన కొంపలు అందరూ ఒకేసారి తినరు. ఎప్పుడు తింటాడో తెలీదు, ఎప్పుడు తినడో తెలీదు. ఆడు తిండాడుదే, ఈమె తిండిదే. అంటే ఐక్యత, సఖ్యత, ప్రేమ, అనురాగాలు, సమాధానం కొంపల్లో లేవక్క, ఉండవు. ఓ పాస్టర్ గారు అడిగాడు, అన్న పాదన అది వచ్చి నేను రానండి. అదేంటి, ఎవరు? ఆడోళ్ళు. ఆ వచ్చి నేను రాను, ఆడ దోతే, ఇంటికి వస్తే రక్కాసండి బాబు, ఎన్ని మాట్లాడుతుంది నీకేం తెలుసు అంటున్నాడు. ఇంకేం చెప్పాలా? పిల్లలకి క్రమం నేర్పాలి. సంసోన్ అన్న వ్యక్తి వరపుత్రుడే నసపుత్రుడిగా మారాడు. 14వ అధ్యాయంలో, డాడీ నేను ఒక ఊరిల్లా అమ్మాయిని చూశాను, లవ్ బట్ ఫైవ్ సైట్, నేను చూశాను, ఆ పిల్లని చేసుకుంటలేదు సత్తా, అని కూర్చున్నాడు. అసలు మన పిల్లలకి ఏం నేర్పాలి? దేవుని కొరకు రోషన్ నేర్పాలి. ఎవరిని వచ్చి ప్రార్థనకి వెళ్తే ఊరుకోవంటే దేవుని కొరకు ప్రాణార్పణ అయిపోతాం అన్నట్టుగా మన పిల్లల్ని పెంచాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రమం నేర్పో, నీతో పాటు తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టు. ఆదివారం 2 సెక్షన్లు జరుగుతాయి. తెల్లవారుజామున 5 నుంచి 8 గంటలకు ఒక సెక్షన్ అయిపోద్ది. ఇక పురుషులు, రకరకాల పిల్లలు అందరూ ఆల్మోస్ట్ మెయిన్ సెక్షన్ అది. 2వ సెక్షన్ కూడా పెడతా, నాకు నిద్ర సరిపోదు. నేను లేచేదే 2 గంటలకి. వీళ్ళు లేపి మొత్తం సిస్టమ్ రెడీ చేసి మొత్తం సెట్ చేసి బడికి తడిసి మోపిడవుతున్నాం. 5 అయిపోద్ది. ఇక స్టార్ట్ చేస్తాం, వస్తారు. 2వ సెక్షన్ పెడతా, తెల్లవారుజామున రాలేని ముసలోళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు వస్తారని. 2వదిగా ఈ పిల్లతల్లు ఉంటారు, పిల్లతల్లు వాళ్ళు కూడా వస్తారని. 2వ సెక్షన్ నాకు జనరల్ వాళ్ళు లాగా ఉంటది. ఎట్లా ఉంటుంది తెలుసు? కూర్చోరా, కూర్చో. వాళ్ళు లేచి కూర్చో అంటే వాడు కూర్చొని, నేను మళ్ళీ సైతానాత్మ కూర్చో అంటే వాడు కూర్చోబెట్టాలా. ఆడు కూర్చోబోతే ఎవడు వాక్యం వాడు మధ్యలో స్తంభం ఉంటే దాని పట్టుకు తిరుగుతుంటాడు. కూర్చోరా, కూర్చో. జనరల్ వాడే, తప్పదో. నేనంట, పిల్లలు ఇబ్బంది పెడుతున్నారా, చర్చికి రావకమాక రా, వాళ్ళు ఆడు కూర్చోబెట్టు, నువ్వు కూడా వాక్యం విను. నువ్వు ఎంతసేపు వింటగలితే అంతసేపు వాక్యం చెబుతా. నువ్వు నీ పిల్లలతో ఆయన సన్నిధిలో కనబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు వచ్చేటప్పుడు మీ పిల్లల్ని తీసుకొని రా. ఎవరి పిల్ల, అయ్యా రా చర్చికి రా అని చెప్పు, దేవుని మాటలు చెప్పు. నీ పిల్లలు మార్చబడతారు. ఒక త్రాగుబోతు, జోదగాడు, అసలు పూర్తిగా చెడిపోయిన ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మారాడు. ఆ పరిశుద్ధుడిగా మారిన ఆ భక్తుడు అంటున్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహం వల్లే నన్ను పరలోకానికి నెట్టుకొని పోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. నా తల్లి ప్రార్థనను మార్చింది, నా తల్లి ప్రార్థనను పట్టుకుందని నీ గురించి సాక్ష్యం చెప్పగలిగితే నువ్వు ధన్యురాలివే. కొట్టగడిగా చప్పట్లు. హల్లెలూయా. సమాధానం నీ ఇంట నిలుస్తుందంతే. అటువంటి పిల్లలతోనట గుమ్మముల కాడ వాళ్ళ విరోధాలతో వ్యాజ్యం ఆడుతాం అంతే. దుష్టుడు ఇంట్లోకి రావడానికి వీలుండదు.
దేవుని పిల్లలమైన మనం పిల్లలకి క్రమం నేర్పాలి. క్రమం నేర్పపోతే నష్టపోతాం. రెండోదిగా అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 13వ వచన భాగం చదివితే అక్కడ రోదే అనే ఒక చిన్నది కనబడుతుంది. రోదే అందరితో పాటు కలిసి ప్రార్థనకి వెళ్ళింది. ఆ పరిస్థితి ఏంటంటే 12వ అధ్యాయంలోనే ప్రారంభంలోనే దైవజనుల అపోస్తలుని చెరచదనం చేస్తున్నారు. సంఘానికి భయంకరమైన హింస ప్రారంభించబడింది. గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మధ్యరాత్రి వేళ వాళ్ళు కూడుకొని ప్రార్థన చేస్తారు. పొద్దున కాదు, మధ్యాహ్నం కాదు, మధ్యరాత్రి పూట ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళతో పాటు చిన్నది రోదే కూడా ప్రార్థనలో ఉంది. ప్రార్థనలో ఉంది. మన పిల్లలకి మనం ఏం నేర్పాలో తెలుసా? పిల్లలకి మనం ప్రార్థన నేర్పగలిగితే, పిల్లల్ని మనం ప్రార్థనకి అప్పగించుకోగలిగితే, పిల్లల్ని ప్రార్థన పరులుగా మనం మార్చగలిగితే మన పిల్లల్ని మనం పరలోకంలో సంపాదించుకోగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, చిన్న పిల్లలు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు. చిన్న పిల్లల ప్రార్థన దేవుడు వింటాడు. చిన్న పిల్లల ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన నేర్పాలి పిల్లలకి. ప్రార్థన నేర్పాలండి చిన్నపిల్లలకి. చిన్నపిల్లల ప్రార్థన బలం. చిన్నపిల్లల ప్రార్థన బలం. నాకు దైవజనుడు తెలుసు, లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ అధినేత ఏసుపాదం గారు, వైజాగ్. ఆయన అక్కడ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన అక్కడ సండే స్కూల్ పిల్లలు ఉంటారు, అనాథ పిల్లల్ని పెంచుతుంటాడు ఆయన. ఆ పిల్లలందరూ పిలిపించుకొని వారి మధ్యన మోకరించి వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటాడు. అరే నాన్న ప్రార్థన చేయండి రా, నేను ఒక చోటికి వెళ్తున్నా, దేవుడు నన్ను వాడుకోవాలని. అసలు ఆ దైవజనుడి సభలు నేను చూశాను. ఉజ్జీవం అంతే, తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతారు జనాలు, పట్టబడతారంతే. ఎందుకంటే ఆయన అంటాడు, నా కోసం చిన్న పిల్లల ప్రార్థన నాకుంది. ఆమేన్, హల్లెలూయా. చిన్న పిల్లల ప్రార్థన బలం. చిన్న పిల్లల ప్రార్థన నేర్పాలి. రోదే అనే చిన్నది తల్లితో కలిసి మధ్యరాత్రి ప్రార్థనలో కూడా మెలకుగా ఉంది. మధ్యరాత్రి ప్రార్థన, ఆల్ నైట్ ప్రార్థనలో మన పిల్లలతో పాటు మనం రావాలి. పిల్లలకి వాక్యం వినిపింపజేయాలి. దేవుని వాక్యం వినేటట్టుగా వాళ్ళని మనం ప్రోత్సహించగలిగితే వాళ్ళు ప్రయోజకులుగా మారుతారు. ఈరోజు మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, వాళ్ళు ఏడవకుండా ఉండాలని, వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని, వాళ్ళు కాలక్షేపం కొరకు వాళ్ళకి ఫోన్లు ఇస్తున్నారు. వాళ్ళు అట్లా కూర్చొని నొక్కుంటూ కూర్చుంటున్నారు అంతే. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, అట్లా పిల్లల్ని ఫోన్కి ఎడిక్ట్ చేయడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో గేమ్స్ వచ్చినాయి ఫోన్లో. ఏంటది, ఏదో ఉంది, ఇంకో గేమ్ ఉంది, ఫ్రీ ఫైర్. అయ్యో ఫైర్ అది. గోవిందపురంలో ఒక యవ్వనస్తుడు డాబా మీద పడుకున్నాడు. తల్లిదండ్రులు పగలంతా కష్టపడి వచ్చి ఇంట్లో పడుకున్నారు. వాళ్ళ నాన్నకి ఎందుకో కాస్త బయటకు వచ్చాడు. కాస్త బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ పడుకుందామని కాస్త బయటకు వస్తే వీడి పైనుండి కాల్చేయి అని కాల్చేరా వీడు అరుతున్నాడు. ఇలా ఊరే వీడు అరుతున్నాడు అని, ఆయన వీడొక్కడు వీడికి దెయ్యం పట్టింది. ఆ నిద్రపోయింది ఆయనకి, మరిచిపోయాడు. ఆ నిద్ర కళ్ళని మెట్లెక్కారు. రే ఏమైందంటే, ఏం కాలేదులే అంటాడు. ఏం కాలేదులే, ఎందుకు వచ్చావు? అసలు చూడు, పిల్లలకి ఫోన్లు ఇస్తే మధ్యరాత్రుల వరకు ఇక వాళ్ళు మజ్జు కన్నా చిట్టి శిలకమ్మ అమ్మ కొట్టిందా, నిన్ను కొట్టాడా, ఈ పాటలు ఫోన్లో పెడితే ఆడు ఇప్పుడే నాడుతున్నాడు, నిన్ను పెద్ద అయితే ఎగిరి తంతడు బంతింది అన్నట్టు. ఇదేగా మనం చేస్తుంది పరిస్థితులు. రేపొద్దున వాళ్ళు చేయి జారిపోతే అడవద్దు. ఒకవేళ చేయి జారిపోయారా, ఇంకా అవకాశం లేదా పాస్టర్ గారు, ఉంది ఒకటి, ప్రార్థన చేయి. ప్రభు నన్ను క్షమించు, అజ్ఞానం కలిగి నేను నడిచా, పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక నేను నడిచా, అదే నాకు కన్నీరుగా మారింది. మనోహర్ అన్న వ్యక్తి అండి, ఒక దోత వచ్చి చెబితే తన భార్య చెప్పిన మాట విని మరలా ఆ దోత మాట విని, అయ్యా దోత మాట నువ్వు నిజంగా నువ్వే చెప్తే ఆ బిడ్డని ఎలా పెంచాలో కూడా మాకు చెప్పంటాడు. ప్రార్థన చేస్తే ఎలా పెంచాలో, కానీ అలా పెంచలే, అల్లారు ముద్దుగా పెంచాడు. గారాల పట్టి
వాడు అడిగిందల్లా ఇచ్చాడు, ఎడిపోతున్నట్టు పోయాడు, అసలు వాడిని పట్టించుకోలే. చివరికి అయిన పరిస్థితి తెలుసా, నెత్తి నోరు కొట్టుకొని ఏడుతున్నారే, అయ్యా అరే వాళ్ళ శత్రులురా, వాళ్ళ పిల్లల్ని చేసుకుంటామేంటి, అరే వద్దుర్రా అంటే, నేను ఆ పిల్లనే చేసుకుంటా, మిమ్మల్ని చంపేస్తా, ఆ పిల్ల కొరకు మిమ్మల్ని చంపేస్తా, కానీ నేను ఆ పిల్లల్ని వదిలిపెట్టను, ఎవడన్నా వద్దంటే ఆడిని చంపేస్తా అని లేచాడు. ఓరి నాయనా, నువ్వు ఏందిరా ఇట్లా తయారయ్యావని నెత్తి నోరుకుని కొట్టుకుని ఏడిచారు. పిల్లలు లేరని బాధపడుతున్నా వాళ్ళకి దేవుడు పిల్లల్ని ఇస్తే ఉండొకడు ఏడితే లేకుండా వాడు ఏడిచిన మనం చెప్తాం చూసారా, అట్ట అయిపోయింది పరిస్థితి. పిల్లల్ని దేవుని కొరకు పెంచుదాం, ఈ తరానికి పౌలు వంటి వారిని అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్కు వంటి పరిచారకుల్ని సంఘాలకు అప్పగిద్దాం. దైవ జనులతో కలిసి ప్రయాసపడే మార్కు లాంటి వారిని, దేవుని కొరకు రోషం కలిగి వెన తిరగని పౌలు వంటి వారిని ఈ తరానికి అప్పగిద్దాం. ఈ తరాన్ని దేవుని కొరకు పట్టుకునే తరాన్ని మనం దేవునికి అప్పగిద్దాం. చప్పలు కొడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క తల్లైనా ఈ రాత్రి రేపబడితే, ఈ రాత్రి రేపబడితే, ఒక్క తండ్రి అయినా ఈ రాత్రి రేపబడితే, నేను అంటాను నిశ్చయముగా ఈ రోజు నుంచి ప్రార్థన చేయి పిల్లల కోసం. కన్నీరు కాచు, ఎంతగా ఏడవగలవో, ఎంతగా ప్రార్థించగలవో, ఎంతగా మొరపెట్టగలవో. అయ్యా నా యవ్వన బిడ్డ పాడైపోకూడదు, నా కాలేజీలో ఉన్నాడు, పలానా స్థలంలో ఉన్నాడు, మాట విన స్థితి అతనికి రాకూడదు అని ఏడవో, కన్నీరు కాచు, మొరపెట్టు. పిల్లల కోసం ఉపవాసం ఉండండి. శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుందిగా, ఏం చేస్తాం, వచ్చి కాలు చాపుకు నిద్రపోవడం సరిపోద్ది. మీ ఆయన కోసం ప్రార్థన చేయవు, మీ పిల్లల కోసం ప్రార్థన చేయవు. వచ్చిన కాదు నిద్రే నిద్ర, సొలుగారుతో తుడుచుకొని పోతావు. వాళ్ళు ఎగరబెట్టి తంతా ఉంటే, అయ్యా ప్రార్థన చేయను ఆయన, ఆడేందో సైతన్ గళ్ళ తయారయ్యాడయ్యా, అయ్యా వాడు ప్రార్థన చేయి, దెయ్యం పట్టిందయ్యా. ఈ మాటలు మేము వినకూడదు. ప్రయోజనకరమైన పాత్రలను దేవుడు మీ ద్వారా ఇచ్చును గాక. ఆమేన్. ఈ రాత్రి ప్రార్థన చేయాలని ఆశపడుతుంది. ఈ కుటుంబ ఆశీర్వాద కూటంలో మీ కుటుంబంలో అటువంటి బంధకాలు ఉంటే దేవుడు తెగ్గొట్టును గాక, దేవుడు తెగ్గొట్టును గాక. ఈ రాత్రి ఒక అద్భుతమైన నడిపింపు మీరు పొందుకొందురు గాక. నిశ్చయంగా పిల్లల పట్ల బాధ్యత కలిగిన తల్లిగా తండ్రిగా నువ్వు వ్యవహరించుదువు గాక. పిల్లలకి క్రమం నేర్పోయినా, దైవిక విధానం నేర్పోయినా వాళ్ళ పరిస్థితులు ఎలా మారిపోతాయి అంటే, చివరికి ఒక చిన్న వీడియో క్లిప్ చూడండి. చర్చిలో కొట్టుకుంటున్నారండి. ఏంటది అమ్మా, ఏంటది? చర్చియేనా, బలిపీఠమేనా? ఏడ కొట్టుకుంటున్నారు వీళ్ళు? ఇటువంటి విషయాలు చూస్తే ఏడుపు తప్ప ఒకటి మిగలదు. శాపం అండి, గ్రామాలకి శాపం. నిజం, బలిపీఠాలు మండాలి, బలిపీఠాలు పాడవకూడదు. క్రైస్తవ పాలనలో చూస్తున్నప్పుడల్లా దేవుని గురించిన విశేషమైన మాటలు వినబడుతున్నాయి, కానీ బలిపీఠాలు పాడైపోతున్నాయి, బలిపీఠాలు పాడైపోతున్నాయి. బలిపీఠాలను కాపాడుకోండి. మన గ్రామం రక్షణ కొరకు దేవుడు ఒక బలిపీఠం ఏర్పాటు చేశాడు, బలిపీఠం ఏర్పాటు చేశాడు. ఆ బలిపీఠం మీరు చూడండి. అసలు మనుషులు వాహనాల ద్వారా ప్రయాణం చేయని ప్రాంతాల్లో కూడా మందిరాలు ఉన్నాయి. నేను పొలాల చెరువు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళాను. ఒక ప్రాంతానికి వెళితే అసలు కారు కానీ బండి కానీ వెళ్ళడానికి వెళ్ళలేదు. అక్కడ ఆపి నడుచుకుని పోయాం. జస్ట్ మహా అయితే ఒక 6 ఇళ్ళు ఉన్నాయి, అక్కడ చర్చి ఉంది. ప్రతి ప్రాంతంలో బలిపీఠం కట్టబడుతుంది. ఎందుకో తెలుసా? కర్మేలు పర్వతం మీద ఏలియా బలిపీఠను సరిచేశాడు, అగ్ని దిగి వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాడైపోయిన బలిపీఠాలు ఉన్నాయి, ఆ బలిపీఠాలు సరిచేయబడ్డాయా? దేవుని అగ్ని దిగితే ప్రజలు కేకలు వేస్తారు, యేసే దేవుడు, యెహోవాయే దేవుడు. కేకలు వేస్తున్నారు ప్రజలు. ఏమని తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. పాడైపోయిన బలిపీఠాలు కట్టబడాలి. బలిపీఠం లేని ప్రాంతాలు లేవు. ఒక దైవజనుడు పాడతాడు, సువార్త అందని ఊరు ఉండకూడదు, సువార్త అందని ఊరు ఉండకూడదు, మందిరాలు లేని ప్రాంతాలు అస్సలు ఉండకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను వచ్చే ఒక రోజున నేను సడన్ చాలాసార్లు ఈ ఊరు వచ్చాను, కానీ ఒక రోజున ఈ రూట్ కొని తీసుకొచ్చాను. అవతల కాలనీ. తమ్ముడు ఇదేంది ఇక్కడ కాలనీ ఉన్నడుకుంది,
ఇక్కడ చర్చి ఉందని అడిగా. లేదన్నా, ఇక్కడ రెండు కుటుంబాలు అటు వస్తాయని. ఏదైనా పరిచర్య ప్రారంభించవచ్చు అంటే, లేదన్నా కొన్ని ప్రాబ్లమ్స్. సరే వద్దులే, మీరు ఇబ్బంది పడకూడదు, పరిచర్య జరుగుతుందిగా. అక్కడ నిలబడి ప్రార్థన చేసి, నేను దేవుని ఎదురు చెబుతున్నాను, అక్కడ నిలబడి ప్రార్థన చేశా. 3 సంవత్సరాల తర్వాత ఈయన నాకు ఫోన్ చేశాడు. నేను అదే ప్రాంతంలో సేవ చేస్తున్నాను. నేను సంతోషించా, నేను ఆనందించా. నేను చేయకపోయినా అక్కడ దేవుడు ఒక సేవకుడు నిలిపాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, మందిరాలు లేని ప్రాంతాలు లేవు. కొన్ని ప్రాంతాల్లో మందిరాలు మూయబడ్డాయి, కొన్ని ప్రాంతాల్లో మందిరాలు మూయబడి ఉన్నాయి. మందిరాలు మూయబడకూడదు, మందిరాలు మూయబడకూడదు. మందిరాలు తెరబడి ఉండాలి, ఆత్మల రక్షణ జరగాలి. ఎన్ని మందిరాలు ఉన్నా, ఏ పరిచర్య జరుగుతున్నా, ఎవరి ద్వారా దేవుడు రక్షించాలనుకుంటాడో వాళ్ళ ద్వారా దేవుడు కార్యాలు చేస్తానుంటాడు. వీళ్ళందరూ కూడా పరలోకానికి వారసులుగా మారుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన చెప్పేది యేసు గురించే, ఈయన చెప్పేది యేసు గురించే, ఈయన చెప్పేది యేసు గురించే, ఈయన చెప్పేది యేసు గురించే. కానీ ఐక్యతను పాటు చేసి అనాలోచిత ఆలోచనలు హృదయాలను ఏలితే మాత్రం గందరగోళం అయిపోతాయి. ఆ పరిస్థితులు ఉండకూడదు. నేను మా ఊరు కోసం ప్రార్థన చేస్తున్నాను, గోవిందపురం కోసం. దాదాపు 10 సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాల సేవకులు సంవత్సరం ఒకసారి పొలాల్లో స్థలం తీసుకొని, సంఘాలన్నీ ఒకసారి కూడుకొని, సేవకులు అందరూ ఒకసారి కూడా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. దేశ రక్షణ కోసం పక్కన పెట్టు, కనీసం గ్రామ రక్షణ కోసం చేద్దాంగా. ఈ గ్రామాన్ని గురించి లెక్క ఎవరు అడుగుతాడు? ఈయన అడుగుతాడు అంతే. మేము వెళ్ళి సర్వీసింగ్ పాయింట్ పెట్టి పోయే వాళ్ళమే. బండి ఏమైనా రిపేర్ ఉంటే పెద్ద మేస్త్రి వస్తాడు బాగు చేయడానికి, వేసి పోతాడు అంతే. బండి నడవాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సర్వీస్ సెంటర్ 3 రోజులు అక్కడ అయిపోయింది సర్వీసింగ్. ఈరోజు ఎడవుద్ది, రేపు ఆడు కూడా అయిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సర్వీసింగ్ పాయింట్ అనమాట. బళ్ళు కొంచెం అంటుంటాయి, వాటి కొంచెం రిపేర్ చేసి లైన్లో పెట్టామనుకోండి, ఇంజిన్ ఆయిల్ మార్చడం, కొంచెం రిపేర్ బండి తీసి పక్కన పెట్టడం చేస్తే వాళ్ళకి లైన్లో పడతారు బళ్ళు. ఇక ఆదివారం క్రమంగా ఆగకుండా బండి సాగుద్ది, ఆగకుండా బండి మందిరం సాగుద్ది. బలపడతాడు, క్షేమాన్ని చూస్తాడు, నలుగురు దేవుని గురించి చెప్తాడు, రక్షణ వార్త ప్రకటిస్తాడు. నలుగురి తన ద్వారా రక్షింపబడే అవకాశాలు కలుగుతాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. గోవిందపురం నన్ను అడుగుతాడు లెక్క. నా ఆశ, నా ప్రార్థన, నా చివరి రోజుల్లోనైనా ఆ 10 సంఘాల సేవకులు మేమందరం ఒకచోట కూడుకొని ప్రశాంతంగా సంఘాలన్నిటికి సమకూర్చు, వేసవకాలం ఖాళీగా తిన్నదరక ఊసిపోక రోడ్డు మీద కూర్చొని మాట్లాడ తప్ప ఏముంది మనకు చెప్పండి? ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఇక పనులేమి లేకపోతే పల్లెల్లో ఏం గోలండి, ఏం నసండి, ఎల్లమ్మ గురించి పొల్లమ్మ గురించి అందరి గురించి ఇక చూసుకో. పొలాలు వేసుకోవడమే ఇక అంతే, తగలబెట్టడమే. ఇదే గోల, ఇదే నస. ఎలక్షన్లు వచ్చినాయనుకో గందరగోళం. ఒకచోట స్వార్థ కొట్టడానికి వెళ్తే, అన్న మా ఊర్లో సైకిల్ చర్చి ఉంది, ఫ్యాన్ చర్చి ఉంది. ఏంద్రా యేసుప్రభు చర్చి లేదంటే సైకిల్ చర్చి, ఫ్యాన్ చర్చి ఎదురా? సైకిల్ వాళ్ళందరూ దానికి పోతారన్నా, ఫ్యాన్ వాళ్ళు దీనికి ఎంత పోతారన్నా? అబ్బో, వీళ్ళు పరలోకం పోయే రకం కాదా ఇదంటే? నిజం, నేను చెప్తున్నాగా. వాళ్ళ పరలో గవిని కూడా పోయే అవకాశాలు లేవు. కులాలకి, ప్రాంతాలకి, మా కుల సంఘం ఇది, లేకపోతే మా ప్రాంత సంఘం ఇది. బైబిల్ చెబుతుంది, ఇది యేసుక్రీస్తు మందిరం, సమస్త జనులకు ప్రార్థనా మందిరం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుల సంఘాలు, ప్రాంతీయ సంఘాలు, మా కులం అండి ఇది, పాస్టర్ గారు మా కుల పోడండి, అందుకని మేమందరం పోతామండి. కుల సంఘాలు ఇవే పరలోకం పోయే అవకాశాలు లేవు. ఎక్కడ మిగిలిపోవడమే, విడబడ్డమే. మనందరం యేసు రక్తంలో కడగబడితే మనకంటూ ఏ భేదం కనబడకూడదు. యేసుని స్వచ్ఛందంగా ఆరాధించే వ్యక్తులుగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా విచిత్రం అన్న, చాలా మంది ప్రార్థనకి వెళ్ళరన్నా. ఎలక్షన్లు వస్తే చర్చిలు కొద్ది రోజు మూసేస్తారట. 144 సెక్షన్ పడిపోద్దంట. గందరగోళం. నువ్వు కూడా ఏదైనా కుదిరి పెట్టన్నాడు. అయ్యా, ఈ చర్చి ఆ చర్చి అంటే నేనే ఏ చర్చి పెట్టాలరా అయ్యా? నా వల్ల కాదయ్యో, నేను అసలే బలహీనుడిని, వీళ్ళు దెబ్బకి ఎగిరిపోతాను రా అయ్యా. నాకు నీ వందనాలయ్యా. నేను ప్రార్థన చేస్తా, దేవుడు సాయం చేస్తాను, అంతేగాని ఇటువంటి ప్రాజెక్టులు పెట్టమని నన్ను అడగద్దు. విచిత్రం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. దేవుని సమాధానం అనుకుంటున్నా కాక. ఈ 3 రోజులు నాకున్న హృదయంలో భారం ఒకటి. నేను మోకరించి ప్రార్థించిన, నిలబడి ప్రార్థించిన, బలిపీఠం ఎక్కిన ఒకటే, ఈ ప్రాంతం యేసుకు సొంతం అవ్వాలి. ఇదే ఆశ. చేసిన ప్రయాస తగిన ప్రతిఫలం కనబడితే చాలు.
ఒకళ్ళన్నా ఈ వార్తల ద్వారా, ఈ మాటల ద్వారా కదిలించబడి మీ కుటుంబాలు కట్టుకోండి. ఈ కుటుంబ ఆశీర్వాద కోటానికి వచ్చావు. కుటుంబాన్ని కట్టుకో, పిల్లల్ని కట్టుకో, భర్తను మార్చుకో, భార్యను మార్చుకో, పిల్లల్ని మార్చుకో. ఏడువు దేవుని దగ్గర. ఎంతగా ఏడవాలో అంతగా ఏడువు. నీ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నుంచి నీ పిల్లలు పరలోకానికి కొట్టుకొని పోదురుగాక. అందరు లేచి నిలబడతారా? అందరు లేచి నిలబడండి. చాలా విషయాలు ఉన్నాయి. మన పిల్లలకి ఏమి నేర్పితే వాళ్ళ ప్రయోజకులు అవుతారో. బలవంతుని చేతిలో బాణాలుగా మారాలి. ఎవరి చేతిలో? బలవంతుని చేతిలో బాణాల వాళ్ళ పిల్లలు. అందరు లేచి నిలబడాలి. నా హృదయ ఆక్రందన ఒకటి, మీ కుటుంబాల్లో సమాధానం దేవుడిచ్చును గాక. ఆమేన్. నిశ్చయముగా ఈ రాత్రి మీ కుటుంబాలు దేవుడు కడతాడు. నమ్మిక కలిగి దేవుని స్తుతించగలిగితే నేను నమ్ముతున్నాను, దేవుని స్వరం విన్నో, దేవుని ఆలోచన విన్నో, దేవుని ఆలోచన నీకు అర్థమైంది నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. ఇంకేదన్నా మీకు అర్థం కాని విషయాలు ఉంటే పరిశుద్ధాత్ముడే మీకు బోధించి ఆ ఆలోచనతో మిమ్మల్ని కట్టి నడిపించును గాక. ఆమేన్.